గత 20 రోజుల నుండి ఈ రాష్ట్రంలో జరిగిన పరిణామాలు, ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే ప్రతి మాటకు కౌంటర్ ఇవ్వాలనే ఉద్దేశంతో నేను ఈ ఏర్పాటు. అంటే అతని యొక్క ఆలోచన ఏముందంటే ఈ రాష్ట్రం సర్వనాశనం కావాలా, రాష్ట్రం పురోగతి అతనికి ఇష్టం లేదు. జరిగిన వాస్తవాన్ని దాచిపెట్టి గతంలో ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఏమి కావాలంటే అది జరిగింది, ఏది కోరితే అది జరిగింది. చివరికి చంద్రబాబు నాయుడు గారి యొక్క అరెస్టును కూడా పురమాయించి ఉద్దేశపూర్వకంగా అరెస్టుతో సహా ఇప్పుడు అతను అరిచి గీపెట్టిన ఎక్కడ చెల్లడు. ఆ రోజు ప్రతి ఒక్కటి చెల్లింది, ఈరోజు ఏది చెల్లడంలే. చివరికి చెల్లెళ్ళ యొక్క తోడ్పాటు కూడా అక్కడ కూడా చెల్లకుండా పోయినాడు. ఇప్పటికీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 500 రోజులు దాటింది, మరొక 1300 రోజులు ఉంది, 1300 డేస్. నేను రాబోయే 1000 రోజుల్లో ఏమి జరగబోయేది దృష్టిలో పెట్టుకొని, అతనికి ఏమీ తెలియదు, బడ్జెట్ అంటే తెలియదు. అతనిది డబ్బులు సంపాదించే రోగం, పదవి కావాలా, ధర్మ సంస్కృతిని వదిలేసినాడు, ధర్మ విస్మృతికి అలవాటు పడినాడు. ధర్మ సంస్కృతికి మించిన సౌభాగ్యం లేదు. ఇది మా కూటమి ప్రభుత్వం. అతనిది ధర్మ విస్మృతి, అంతకంటే దరిద్రం లేదు. అతని యొక్క ఆలోచనే అది. కనికరము లేని కనకరాజు. నేను గతంలో చెప్పిన, అతనికి కనకము కావాలా, రాజరికం కావాలా. ఈ రాష్ట్రం ఏమైపోయినా పర్వాలేదు, రాబోయే 1000 రోజుల్లో 1300 రోజులు ఉంది. నేను ఇంకా 300 రోజులను పక్కన పెట్టి రాబోయే 1000 రోజుల్లో అమరావతి 100% పూర్తి కాబోతుంది. పక్కన పోలవరంతో పాటు రాష్ట్రంలోని ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ పూర్వోదయ స్కీమ్ కింద మన గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్మలమ్మ గారిని అడగడం, సిఆర్ పాటిల్ గారిని అడగడం, 65,000 కోట్లు పూర్వోదయ స్కీమ్ కింద 5 రాష్ట్రాలు సెలెక్ట్ కాబడినాయి కేంద్రం ద్వారా. అందులో మన రాష్ట్రం ఉంది. ఆ రాష్ట్రంలో, ఈ రాష్ట్రంలో కూడా 5 అంశాలు, ప్రధానంగా ఇరిగేషన్కి 65,000 కోట్లు ఇస్తామని రేపు బడ్జెట్లో కూడా పెట్టబోతున్నారు. 2026 ఫిబ్రవరి 1వ తేదీ నాడు జరగబోయే దాంట్లో. అంటే ఈ రాష్ట్రంలో పోలవరం సపరేట్ ఐటమ్, అది కాకుండా గాలేరు నగర్ కానీ, అంద్రినీవా కానీ, తెలుగంగ కానీ, ఎస్ఆర్బిసి కానీ, అక్కడ నార్త్ 3 జిల్లాల్లో, ఉత్తరాంధ్ర జిల్లాలో జరగబోయే కార్యక్రమాలు కానీ, పురుషోత్తపట్నం కానీ, చెరువులు కానీ, కుంటలు కానీ, చెక్కు డ్యాములు కానీ, సబ్ సర్ఫేస్ డ్యాములు కానీ 65,000 కోట్లు కావాలా. అదంతా పూర్వోదయ కింద శాంక్షన్ ఇస్తామని చెప్పినారు. మేము దీన్ని బట్టే నేను 1000 రోజులను దృష్టిలో పెట్టుకొని చెప్పే మాట. అదే కాకుండా నేషనల్ హైవేలు ఇప్పటికే 75,000 కోట్ల పనులు జరుగుతున్నాయి. 80,000 కోట్లకు పైగా రైల్వే ప్రాజెక్టులు జరుగుతున్నాయి. ఎయిర్పోర్ట్లు నిన్న గౌరవ రామ్మోహన్ నాయుడు గారు చెప్పినారు, 92% పూర్తయినాయి. గౌరవ ప్రధానమంత్రి గారు కూడా కొత్త ఎయిర్పోర్టు కోసం వస్తున్నాడని. 4 ఎయిర్పోర్ట్లు, 4 చోట్ల సీపోర్ట్లు సాగర్మాల కింద మనకు దాదాపు 1,00,000 కోట్లు సీపోర్ట్ల కింద జరగబోతున్నాయి. అది కాకుండా హౌసింగ్, ఈ దేశంలో 3 కోట్ల ఇండ్లు శాంక్షన్ అయితే PMAY కింద మన రాష్ట్రానికి 4% రావాలి యాక్చువల్గా, అంటే 12 లక్షలు. కానీ ప్రత్యేకంగా విడిపోయిన రాష్ట్రం, చెడిపోయిన రాష్ట్రం అని 25 లక్షల ఇండ్లు. అందులో ప్రధానంగా టిడ్కో హౌస్తో పాటు NTR హౌసింగ్. గతంలో మహానుభావుడు తుంగలో దొక్కినాడు. తనేమో ఇల్లు కట్టుకుంటూ తన చోట 5 చోట్ల కట్టి, మళ్ళీ ఋషికొండలో 6వ ఇల్లు 450 కోట్లతో కట్టి ఆక్రమించుకోవాలని చూసినాడు. అతని సక్సెస్ కాలే.
హౌసింగ్ ఆ విధంగా పూర్తి చేయబోతున్నాం. త్రాగునీళ్ళు జలజీవన్ మిషన్ దొంగలో దొక్కినాడు. కానీ ఇప్పుడు జలజీవన్ మిషన్ అమృత్. జలజీవన్ మిషన్ అంటే పల్లెలకు, అమృత్ అంటే పట్టణానికి, రెండు పూర్తి చేయబోతున్నాం. కరెంటు ఈ దేశంలో 4,50,000 మెగావాట్ల ప్రొడక్షన్ ఉంది. కానీ గౌరవ ప్రధానమంత్రి గారు గ్రీన్ ఎనర్జీ కింద మరొక 5 లక్షలు మెగావాట్లు, అందులో మన రాష్ట్రంలో 1,60,000. నాట్ ఓన్లీ ప్రొడక్షన్, ట్రాన్స్మిషన్ కూడా. ఆర్టీఎస్ఎస్ స్కీమ్ అని, హెచ్విడిఎస్ఏ అని, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా నిధులు, ఆర్ఈసీ ద్వారా నిధులు, విండ్ పవరు, సోలారు, యురేనియం కార్పొరేషను, థర్మల్ కేంద్రాల ద్వారా ఉత్పత్తి, అందరికీ రేషన్ కార్డులు, ఉచిత బియ్యం, హాస్టళ్లకు సన్న బియ్యం కూడా, ఇంటర్మీడియట్ కూడా లోకేష్ బాబు గారు ఇంటర్మీడియట్ కూడా ప్రవేశపెట్టాడు. మధ్యాహ్న భోజనం అది సన్న బియ్యంతో 15 రోజుల పాటు గతంలో మాదిరి కాకుండా బియ్యం డిస్ట్రిబ్యూషన్. సంక్షేమ పథకాలన్నీ అమలవుతున్నాయి. సూపర్ 6 సూపర్ హిట్. మన GST 2 ఆగస్టు 22 నుంచి, ఆగస్టు 15 నుంచి బస్సు ప్రయాణం. ఈ సూపర్ సక్సెస్ GST మన గౌరవ ప్రధానమంత్రి గారు పోయిన నెల 16వ తేదీ నాడు కర్నూలుకు వచ్చి అనౌన్స్మెంట్ చేసినాడు. సూపర్ GST సూపర్ సక్సెస్. మేము జగన్కు సూపర్ చెక్ పెట్టబోతున్నాం. చెస్ గేమ్లో ఉంది. చెక్ అంటే రాజుకు చివరాట. మేము అతన్ని వేటాడతాం, మా ఆట సక్సెస్ అవుతుంది, అతనికి ఎండ్. మా కూటమి పెరిగి 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 అంతరిక్ష స్థాయి, అతనిది అధోగతి, తరిగి 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 అంతరించిపోతుంది. పార్టీ డైనోసార్ కాబోతుంది. అది తెలుసుకోవాలి అతను. అతను ఏం చేసినా పప్పులు ఉడకవు. మేము ప్రతి అంశాన్ని తూచా తప్పక పాటిస్తాం. అతన్ని చా అనేటట్టుగా చేస్తాం. అతన్ని బతుకు ఘోరం చేస్తాం. కేసుల్లో ఇరుక్కోపోతున్నాడు. మొన్ననే జోగి రమేష్ సిట్టు 2లో ఇరుక్కున్నాడు. తమ్ముడు కూడా. సిట్టు 1 సీరియస్గా ఉంది. ఇప్పటికే అరెస్ట్ అయినారు ఐఏఎస్ ధనంజయ రెడ్డి, అతనితో పాటు ఉండే పిఏ కృష్ణమోహన్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి. అది సిట్టు 1, లిక్కర్ సిట్టు 1. ఇరుక్కున్నాడు. 400 కేజీల బంగారం కొనేది ఈడీ మెయింటైన్ చేస్తుంది. మహాతల్లి భారతి గారు 400 కేజీలు, కేజీ ₹1 బంగారు. ధనదాహానికి అర్థం లేదు. నేను ఎప్పుడో చెప్పిన, జగన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడే 2020లో అనంతపురం మీటింగ్లో, అయ్యా ఆయన యొక్క ఆలోచన ఎట్టున్నది ఆ రోజుల్లోనే, నేనే రాజు, నాదే రాజ్యం, నాదే రాజ్యాంగం, అదే భారతీయ రాజ్యాంగం అని. అదే భారతీయ రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తున్నాడు. మన సిగ్గుల పులివెందుల ఉప ఎన్నికల్లో 10% మాకు వచ్చిన ఓటు రాలే. టోటల్ ఓట్లలో అయితే 9%, 17% రావాలి. డిబేట్ రాకుండా చేసినాం. అదేదో మతలబు చేసినామంట. మేము మతలబు చేసినాం. 11 నామినేషన్లు పడినాయి. సిగ్గుండాలి కదా, అటకాయించాలి కదా. అదే పులివెందుల్లో ఒక్క నామినేషన్ లేకుండా చేసి చివరికి సర్పంచ్ ఎలక్షన్లో వార్డు మెంబర్ లేకుండా చేసినాడు. అతను మాట్లాడేదానికి హక్కే లేదు. అతను ఉద్యోగాల విషయాలకు వచ్చినప్పుడు మెయిన్ ఉద్యోగస్తులు 3 కోరికలు ఉంటాయి. హెచ్ఆర్ అని, పిఆర్సీ అని, ఐఆర్ అని 3 రివర్స్ చేశాడు. గౌరవ ముఖ్యమంత్రి గారు పిఆర్సీకి ప్రపోజల్ ఒప్పుకున్నాడు. ఒక ఇంక్రిమెంట్ డిఏ కూడా పెంచినాడు. ఏమన్నా అక్షయపాత్ర అనుకుంటున్నాడా? బడ్జెట్ అంటే కల్పతరువు కాదు, అక్షయపాత్ర కాదు. ఉన్న డబ్బును పొదుపుగా, పద్ధతిగా, సెంట్రల్ సహకారంతో అన్ని పనులు చేయడమే బడ్జెట్ రూపకల్పన. 3,22,000 కోట్లు మన బడ్జెట్ పయ్యావుల కేసీఆర్ గారు పెట్టినది. 50,65,000 కోట్లు సెంట్రల్ బడ్జెట్. అన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క పనిని బాధ్యతగా ప్రధానమంత్రి గారు, మా గౌరవ ప్రధానమంత్రి గారు 4 సార్లు ముఖ్యమంత్రి, 3 సార్లు ప్రధానమంత్రి, 3వసారి విశ్వగురువు, 11వ స్థానము మన్మోహన్ సింగ్ గారు వదిలిపెడితే ఇప్పటికీ ప్రపంచంలో ఆర్థిక విధానంలో 4వ స్థానము. రేపు 2 నెలల్లో 3వ స్థానము.
4 మొదటి స్థానం రేపు పోలింగ్ నాటికి. అందులో ఆంధ్రప్రదేశ్లో గౌరవ ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి సహకారంతో ఈ ఆంధ్రప్రదేశ్ను మొదటి స్థానంలో తీసుకుపోయే దానికోసం ఆయన సహకారంతో గూగుల్ వచ్చింది. దాని అంటాడు ఆ గూగుల్ ఏంది అన్నాడు ఫస్ట్. లేదు లేదు నా వల్లే వచ్చింది అంటాడు. 2021లో 22లోనూ ఆయన ఫౌండేషన్ వేసినాడంట. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు వేసిన ఫౌండేషన్ చెప్పడు. భారతంలో ఉంది. కృష్ణుడు అంటాడు ఇద్దరిని దృష్టిలో పెట్టుకొని దుర్యోధన్ని అర్జున్ని దృష్టిలో పెట్టుకొని నువ్వు ముందుగా వచ్చినావు కానీ నేను మునుముందుగా అర్జున్ చూసినాను అని. అర్జున్ని ముందుగా చూస్తాడు కృష్ణుడు నిద్రలేచి. కాకపోతే ముందు దుర్యోధనుడు వచ్చిండొచ్చు. కానీ ఇక్కడ 2019లో గూగుల్ పైన భూముల కేటాయింపు చేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పినది చెప్పాడు. తను పొడిచినట్టు చెప్తాడు. ఎట్లోగా చెప్పలే 16 కోట్ల సంవత్సరాల కిందట ఈ భూమి పుట్టింది. అది కూడా ఈయనే స్టార్ట్ చేసినట్టు చెప్పగలడు. చెప్తుంటాడు. ఎవరికన్నా కరోనా వచ్చినప్పుడు ఒక ఐఏఎస్ ఆఫీసర్ పోయి అడిగినాడంట, సార్ కరోనాలో పరిస్థితి బాగాలేదు అంటే, లేదు లేదు నువ్వేం నాకు సలహా ఇవ్వాల్సిన పనిలే, మా నాన్న 10 నుంచి 11 గంటలప్పుడు రాత్రిపూట ఆన్లైన్లోకి వస్తాడంట. అది ఎట్లుందంటే జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాలో అమరీష్ పురి అని ఒక విలన్ అందరినీ కింద కూర్చోబెట్టుకుంటాడు. అందరూ భజన పరులను. నేను ఇప్పుడే మీకోసం దేవునితో మాట్లాడేసి ఇచ్చానని. అట్టాటి డైలాగుల మాస్టర్ ఈ యొక్క జగన్ రెడ్డి. ఈ పప్పులేం ఉడకావు. సిగ్గుల చెల్లెలు డిఫర్ అయినారు. సుప్రీంకోర్టు డైరెక్షన్ మేరకు వివేకానంద రెడ్డి కేసులో ముద్దాయిలు 7వ ముద్దాయి వివేకానంద రెడ్డి, వైఎస్ వివేకానంద రెడ్డి, 7వ ముద్దాయి వైఎస్ భాస్కర్ రెడ్డి, 8వ ముద్దాయి ఆంటిసిపేటరీ బయలుదేరా వచ్చిన అవినాష్ రెడ్డి. సుప్రీంకోర్టు ఏం చెప్పింది? కరెక్ట్గా 2 మాసాల కిందట మీరు నాంపల్లె సిబిఐ కోర్టుకు పోండి, అక్కడ పోయి అడగండి, అక్కడ రెస్పాండ్ కాకుంటే మళ్ళీ మా దగ్గరికి రమ్మంటే ఆ మేరకు స్టార్ట్ అయింది. ఈరోజు సునీల్ కుమార్ యాదవ్ స్టేట్మెంట్ కూడా గమనించింటారు పత్రికల్లో. ఇది ఖచ్చితంగా సిబిఐ రివ్యూ ఓపెన్ కావాలా. దీంట్లో అసలు దోషులు దక్కొని ఉన్నారు. ఆ అసలు దోషులు నేను చెప్తున్నా. అసలు ఇది అపూర్వ జంట. అర్జున్ సినిమాలో ఉంది అపూర్వ జంట. భార్య భర్త కలిసి ఏ దారుణమైన చేస్తారు. ఇక్కడ ఈ అపూర్వ జంట భారతి జగన్ రెడ్డి. వివేకానంద రెడ్డి గారిని చంపించినది వాళ్ళే మా మీద తోశారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్ట ప్రొద్దనేమో గుండెపోటు, మధ్యాహ్నం తర్వాత 2019 మార్చి 15 నాడు మేము మధ్యలో దూరి వైరస్ మాదిరి దూరి నేను బీటెక్ రవి ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీలో ఉండే సతీష్ రెడ్డి కలిసి పొడిచి నరికి చంపినామంట. ఇవి డ్రామాలు. ఏమైంది ఈరోజు? సిగ్గుండాల. సచ్చినేది వివేకానంద రెడ్డి వైఎస్, చంపినేది మీరే. రేపు వైఎస్ భారతి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా దాంట్లో ముద్దాయిలే. లిక్కర్ కేసులో ముద్దాయిలు కాబోతున్నారు. అన్ని దాంట్లో వీళ్ళే. ఇటువంటి క్యారెక్టర్ ఉండే వాళ్ళు మొన్న అక్కడ కాశీబుగ్గలో 9 మంది చనిపోతే ప్రభుత్వ ఫెయిల్యూర్ అంట. సాక్షి పేపర్లో రాశారు. దేవుడా 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 ఏందిరా అనుకుంటే తిరుమలలో యాక్సిడెంట్కు చంద్రబాబు ఫెయిల్యూర్, సింహాచలంలో దేవరంలో ఫెయిల్ అయితే కారణం చంద్రబాబు నాయుడు గారు, నిన్న కాశీబుగ్గలో కారణం దేవుడా దేవుడా దేవుడా. అసలు జరిగే సంఘటనలు మొన్న తమిళనాడులో విజయన్ ఒక సినిమా యాక్టర్ ఒక పార్టీ పెడితే తొక్కిసినట్టు జరిగింది. 40 మందికి పైగా చనిపోయినారు. మొన్న ఒక కంకర లారీ హైదరాబాదు పక్కనుండే తాండూరులో కొడితే 40 మంది స్పాట్ డెడ్. దానికి కారణం ప్రభుత్వ ఫెయిల్యూర్. ఏదో ఒకటి బురదలడం, తను రాజకీయాల్లోకి రావాలని దురాలోచన, దొంగ ఆలోచన, దరిద్రపు ఆలోచన, ధర్మ విస్మృతితో కూడిన ఆలోచన. నీ ఇష్టం వచ్చినట్టు అప్పులు చేసిపోయినావు, నీ ఇష్టం వచ్చినట్టు తప్పులు చేసినావు. యోగ వేమని ఒక పద్యం చెప్పినాడు. తప్పులు తండోపతండంబు నురివిలోన నుండు తప్పు
అంటే పల్లెల్లో తప్పులు ఉంటాయి, కానీ తప్పులు ఎరుగువారు తమ తప్పులు ఎరగరు. ఇన్ని తప్పులు చేసి ఇష్టం వచ్చేట్టు డ్రామాలాడి, కోడికత్తి డ్రామా, వివేకానంద రెడ్డి కేసు డ్రామా, కనురెప్ప డ్రామా, అప్పులు తప్పులు పెద్ద గొప్పలు అయిపోయింది. 11కు దిగజారినది సీట్లు. ఉద్యోగస్తులను ఏడిపించినావు, లిక్కర్ అమ్మించినావు, వాళ్ళతో టాయిలెట్స్ కలిగించావు. వాళ్ళు కరెక్ట్గా చెక్కు పెట్టారు. ఈ 11 లేకుండా చేసే బాధ్యత మాకుంది. మా గౌరవ ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాం మీ ద్వారా, సార్ కేంద్రం ఎంతైనా సహకారం ఉంది, మీరు మరింత స్పీడ్ చేయండి. ఇటువంటి వ్యక్తి రాజకీయాలు లేకుండా చేయాల్సిన బాధ్యత కూటమికి ఉంది, ప్రత్యేకంగా మీకుంది. భవిష్యత్తు చాలా అవసరం ఉంది. అమరావతికి నిన్నే బడ్జెట్ మరింత అప్పులు, దాంట్లో రాస్తాడు ఒక 5,000 కోట్లు, అది అడుకో రుణము తాకట్టు పెట్టారు అని. ఎట్లా పూర్తవుతుంది అది? అందరూ ఆనందిస్తుంటే అమరావతి పోలవరం అయిపోతుంది, రైల్వే జోన్ అయిపోతుంది, నేషనల్ హైవే అయిపోతాయి, ఇండ్లు అయిపోతాయి, తాగునీళ్ళు అయిపోతాయి, కరెంటు ఉత్పత్తి అయిపోతుంది. గూగుల్ అద్భుతమైన ఈ రాష్ట్ర చరిత్రను మారుస్తుంది. 10 లక్షల కోట్లు పెట్టుబడి, రేపు సమ్మిట్ సమావేశం, దాంట్లో అనేక మంది పెట్టుబడులు, అనేక ఉద్యోగాలు, ప్రతి ఒక్కటి పాజిటివ్ జరగబోతాయి. వర్షాలు ఎక్కువ వచ్చినాయి. రోజా ఆయమ్మ అంటుంది, మా తల్లి, ఈ చంద్రబాబు నాయుడు గారు వస్తే వర్షాలే రావంట. అత్యధిక వర్షాలు వచ్చి ఈ రాష్ట్రంలోని అన్ని రిజర్వాయర్లు, అన్ని నదులు, అన్ని కొంటలు, అన్ని సెలయేర్లు, అన్ని చెరువులు పూర్తి నింపబడినాయి. మా కడప జిల్లాలో కూడా, మా రాయలసీమలో కూడా. ఇది జరిగితే జరగకూడదని కోరిక. రావనేది మీ పెళ్లి శాపాలకు ఉట్లు దిగవు. సామెత ఉంది, మీ పిల్లి శాపాలకు ఉట్లు దిగవు, మీ మంత్రాలకు చింతకాయలు రావడం. ఇది కార్యాచరణతో పగడ్బందీగా ప్రధానమంత్రి గారు గౌరవంగా, చంద్రబాబు నాయుడు గారు గౌరవంగా, కలయికతో పవన్ కళ్యాణ్ సహకారంతో జరుగుతుంది. ఈరోజే గమనించారు, పంచాయతీరాజ్ శాఖకు సాస్కీ ఫండ్స్ 2,000 కోట్లు. కనీసం సాస్కీకి అబ్రివేషన్ చెప్పగలరా వాళ్ళు? వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు స్పెషల్ అసిస్టెంట్స్ ఫర్ ది స్టేట్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్, దాని అబ్రివేషన్. ప్రత్యేకంగా 50 సంవత్సరాల వరకు అప్పు అడగకుండా ఆ తర్వాత కట్టే తక్కువ వడ్డీ అప్పునే సాస్కీ అంటారు. ఈ రాష్ట్రాన్ని దృష్టిలో పెట్టుకొని సాస్కీ ఫండ్స్ గౌరవ ప్రధానమంత్రి గారు 16వ తేదీ నాడు చెప్పిపోయినాడు, నేను 13,500 కోట్లకు, అందులో మా కడపలోని కొప్పర్తికి 2,300, ఓరవకలకు 2,500 కోట్లు. ఏది అడిగితే స్పెషల్ పర్పస్ వెహికల్ పెట్టుకోండి, మీరు నిధులు కావాలని రండి, ఫారిన్కి పోయి తెచ్చుకోండి, ఆ అప్పులు మేమే కడతామనే దానికి స్పెషల్ పర్పస్ వెహికల్ ఒకవైపు, సాస్కీ మరొక వైపు. స్పెషల్ ప్యాకేజీ రూపంలో మనకి ఇంత నిధులు వస్తుంటే ఓర్వలేక చూడలేక, నాకు ఇక అధికారం రాదే, మేమందరం ముద్దాయిలు కాబోతున్నామే, ఈ ముద్దాయిలు అయిపోతూ ఆ ఏడుపు రాగాలతో ఈ దరిద్రపు స్టేట్మెంట్లు, దీని అదే పనిగా నేను 5 రోజుల నుంచి ట్రై చేసిన ఇక్కడికి రావాలని. వద్దు, 5 రోజుల కిందటే ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయాలనుకునే పత్రికా సమావేశం, కానీ అనుకోకుండా తుఫాను, కాశీపు సంఘటన, ఇలాంటప్పుడు వద్దనుకొని ఈ 5 రోజుల తర్వాత అన్ని విషయాలు దృష్టిలో పెట్టుకొని చెప్తున్నా, అన్ని విషయాలు పూర్తి అవుతాయి. నీ కల్చర్లెస్, నీ దరిద్రం, నీ పార్టీ ఇక్కడ ఉండకూడదు, అంతరించిపోవాలా. ఇప్పటికే కాంగ్రెస్ ఐ ఇక్కడ లేదు, ఈ వై కూడా పోవాలా. అది ఐ అంటే కాంగ్రెస్ ఇందిరమ్మ, వై అంటే వైఎస్ఆర్. అయ్యి పోతుంది, వై పోతుంది, అయ్యే జైలుకి పోతాడు. ఇంతకుముందు చెప్పిన వైఎస్ఆర్ పార్టీని నమ్ముకునే వాళ్ళందరూ ముదురు చెట్టుకు ఒక డెడ్వుడ్ అని ఒక చిన్న కణజాలం అతుకుంటుంది, డెడ్వుడ్ అని, అంటే టచ్ అయితేనే కింద పడుతుంటుంది. వైఎస్ఆర్ పార్టీకి వేరు పురుగు పట్టింది, చెట్టు పోతుంది, చెట్టును నమ్ముకున్న వాళ్ళందరూ పోతారు. వైఎస్ఆర్ ఇక డైనోసార్, సార్ ఇక బెకార్, సార్ నమ్ముకున్న వాళ్ళందరూ బెకార్. పోయిందా? మేల్కొనండి, మంచి చేసే దానికోసం
నేనే ఆయనను చూసిన మేకపాటి రాజమోహన్ రెడ్డి గారి స్టేట్మెంట్లు. ఆయన కోసం మెహర్బానీ మాటలు మానుకోండి. ప్రతి ఒక్కరూ మెహర్బానీ మాటలు, లూజు మాటలు, ఈ సంకలు గుద్దుకునే మాటలు ఇక్కడేం చెల్లవు. పాజిటివ్ మాట్లాడండి, తప్పుంటే తప్పనండి, ఒప్పుంటే ఒప్పనండి. అవి కాకుండా రోజు ఏదో ఒకటి అతని దగ్గర మెహర్బానీ పొందే మాటలు మానుకోండి, అతనే పోతాం. వాళ్ళు జైలు పాలు గ్యారంటీ. రేపు అవినాష్ రెడ్డి అరెస్టు, అది తథ్యం. సరే దాంట్లో ఇరుక్కున్నాడు. నువ్వే సారా ఎమ్ముతీవి, నువ్వే ఇసుక అమ్ముతీవి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెట్టివి, నువ్వే గనులు ఆక్రమించుకుంటువి. పద్మనాభ స్వామి కంటే ఆయన కన్నా ఒక్క నేలమాలిగా ఈ అనంత జగన్నాథ స్వామికి ఎన్ని నేలమాలిగలో ఆయనకే తెలియదు. ఏం తెలియదు అనుకుంటున్నాడు. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగితే కనుక్కోలేదనుకుంటున్నారు. ఇతను ఆ పద్ధతిలో ఉన్నాడు. మానుకో, పద్ధతిగా రా. ఈ పార్టీని తుంగలో వేసి తొక్కేదానికోసం మేము అన్ని ప్రయత్నాలు చేస్తాం. రేపు లోకల్ బాడీ ఎలక్షన్లు 150 రోజుల్లో రాబోతున్నాయి. వీళ్ళు ఎదుర్కోవాలి ఛాలెంజ్. 1300 రోజుల్లో మా పోలింగ్ జరుగుతుంది, దాన్ని ఎదుర్కోవాలి ఛాలెంజ్. మీ పరిస్థితి అధోగతి, మీకు అదే గతి, దరిద్రపు గతి. దీన్ని దృష్టిలో పెట్టుకొని, ఇవన్నీ స్టేట్మెంట్లను దృష్టిలో పెట్టుకొని అసలు అగ్రికల్చర్ పైన కామెంట్ చేస్తాడు. ఈ క్రాప్ విధానమా అంట. ఈనాము జరుగుతుంది, ఈ క్రాప్ జరుగుతుంది. రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డు కింద ఎకరాకు 5 లక్షలు ఇస్తున్నారు. ఫసల్ బీమా యోజన జరుగుతుంది, డ్రిప్ ఇరిగేషన్ జరుగుతుంది, విత్తనాల సప్లై జరిగింది, ఎరువుల సప్లై జరిగింది. చేనేతలకు సూపర్గా 100 యూనిట్లు 200 యూనిట్లు కరెంటు ఉచితం. చేనేతలకు 500 యూనిట్లు మరమగ్గాలకు ఉచితం, ఎస్సీ ఎస్టీలతో పాటు. అది కూడా తెలియదు, ఏ రంగము తెలియదు. ఇటువంటి దరిద్ర రాజకీయాలు ఎండు కావాలంటే మీ ద్వారా ప్రజలను కోరుతారా, మీరందరూ నిశ్చితంగా పరిశీలన చేయండి. 1000 రోజుల్లో ఇప్పుడు చెప్పబడిన అన్ని పనులు జరగకపోతే మాకు కూటమికి ఓటు వేయాల్సిన అవసరమే లేదు. జరిగితే వైఎస్ఆర్ పార్టీకి 1% ఓట్లు లేకుండా, 1% సీట్లు లేకుండా చేయాల్సిన బాధ్యత ప్రజలకు ఉంది. అదే మా ఉద్దేశం. ఈ ప్రెస్ మీటింగ్ కూడా లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.